నా పేరు బి కృష్ణమూర్తి, అడ్వకేట్, కర్నూలు జిల్లా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. ఈరోజు ఈసీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య ఉద్దేశం అంటే హైకోర్టు సాధన కమిటీ అనేది ఒక కమిటీని ఫామ్ చేశాము. ఆ కమిటీలో వచ్చేసి ప్రెసిడెంట్ సెక్రటరీ చైర్మన్గా ఉంటారు. కన్వీనర్గా కె కపిలేశ్వరని అనౌన్స్ చేశాము. కో కన్వీనర్గా దాశెట్టి శ్రీనివాసులు గారు ఉన్నారు. తర్వాత ఈ కమిటీ మెంబర్స్ ఏ శివరామయ్య, ఏ రామసుబ్బారెడ్డి, ఎంఎల్ శ్రీనివాసరెడ్డి, సి నాగేంద్రనాథ్, కె కపిలేశ్వరయ్య, ఎస్ చాందభాష, జి విజయ్ కుమార్, బి మురళీ మనోహర్, జోగయ్య శర్మ, తర్వాత వచ్చేసి పి రవి కుబేరా, దాశెట్టి శ్రీనివాసులు, కె రంగనాథ్, పి నిర్మల, సుమనారాణి, కెఈ జగదీష్, కె మోహన్ బాబు, సివి శ్రీనివాసులు, వీళ్ళందరూ కమిటీ మెంబర్లుగా ఉన్నారు. ఈ కమిటీ ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ హైకోర్టు బెంచ్ విషయంలో హైకోర్టు జడ్జిని కలవడము, తర్వాత ఈ బార్ అసోసియేషన్ బిల్డింగ్ విషయము, పాత బిల్డింగ్ని కొత్త బిల్డింగ్ కోసం పర్మిషన్ పెట్టాము, దానికి లుకౌట్ చేయడము, తర్వాత వచ్చేసి హైకోర్టు బెంచ్ సాధనతో పాటు డిఆర్టీ డెట్ రిలీఫ్ ట్రిబ్యునల్ కర్నూలులో ఏర్పాటు చేయాలని చెప్పేసి ఎంపీ గారికి, తర్వాత వచ్చి హైకోర్టు బెంచ్ విషయంలో ఆయనకు రిప్రజెంటేషన్ ఇవ్వడం ఒకటి. తర్వాత మన కర్నూలు బార్ అసోసియేషన్ మెంబర్ అయినటువంటి హరియానా శర్మ గారు హైకోర్టు జడ్జిగా ఎలివేట్ అయ్యారు కాబట్టి ఆయనని కలవడము, ఆయన్ని మళ్ళీ అక్కడికి పోయి కలిసిన తర్వాత ఇక్కడికి కర్నూలులో ఆయన పర్మిషన్ తీసుకొని ఆయన ఫెలిసిటేషన్ చేయడము, దాని గురించి డిస్కషన్ చేయడం జరిగింది. అదేవిధంగా వచ్చేసి ఈ కర్నూలు జిల్లాలో జ్యుడిషియల్ ఆఫీసర్లు వేకెన్సీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆ వేకెన్సీ పోస్టులను త్వరగా భర్తీ చేయాలని చెప్పేసి హైకోర్టు జడ్జి గారికి రిప్రజెంటేషన్ జరుగుతుంది. ఈ అంశాల మీద ఈరోజు ఈసీ మీటింగ్లో డిస్కషన్ చేయడం జరిగింది. ఈరోజు కర్నూలు జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముఖ్యమైనటువంటి న్యాయవాదుల సమస్యల పట్ల కొన్ని అంశాలు అత్యవసరంగా ఈసీ సమావేశం జరగబడింది. ఇందులో ముఖ్య భాగం ఏంటంటే నిన్నటి దినాన భారతదేశ రాష్ట్రపతి గారు మరి కర్నూలు ప్రాంతానికి చెందినటువంటి ఏ హరిహరనాథ్ శర్మ గారు రాష్ట్ర హైకోర్టు అదనపు జడ్జిగా నియమించడం పట్ల మొదటగా ఆయనకి అభినందనలు తెలుపుతూ మొట్టమొదటిసారిగా మా తీర్మానంలో తెలపడం జరిగింది. అందులో భాగంగా కర్నూలు న్యాయవాదులకు సంబంధించినంత వరకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో కర్నూలులో హైకోర్టు బెంచ్ విషయంలో ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ దానికి సంబంధించినంత వరకు అమలు కాని విషయంలో కొంచెం వెనుకబాటుతనం ఉన్న తరుణంలో మేము ఈసీ సమావేశంలో ఒక కమిటీ కన్వీనర్, అలాగే కో కన్వీనర్, మిగతా సుమారుగా ఒక 30 మంది సభ్యులతో ఒక కమిటీ ఫామ్ చేయడం జరిగింది. త్వరలో రేపు 27, 28 గాని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో ఉన్నటువంటి పోర్ట్ఫోలియో జడ్జి గారిని కలిసి ఆ కమిటీ చేయబోయినటువంటి 6 మంది కమిటీ సభ్యులు కలిసి ముఖ్యంగా రాష్ట్ర హైకోర్టు బెంచ్ ఇక్కడ కర్నూలు ఏర్పాటు చేసే విషయంలో, అలాగే న్యాయవాదుల సమస్యల విషయంలో రకరకాలుగా మేము తీర్మానించుకొని ముందు పోతున్నాం. కాబట్టి మరి ఈ విషయం పట్ల తక్షణమే రాష్ట్ర ఉన్నత హైకోర్టులో ఉన్నటువంటి గౌరవనీయులైనటువంటి హైకోర్టు న్యాయమూర్తులు గారు తదుపరి దీనికి సంబంధించిన చర్యలు తీసుకోవాలని మా యొక్క కర్నూలు జిల్లా బార్ అసోసియేషన్ యొక్క విన్నపం. నా పేరు బిఎస్ రవికాంత్ ప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి, కర్నూలు.